జై శ్రీరామ్. నా దగ్గర చెల్లెమ్మలు ఉన్నారు. మేమందరం చిన్న ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ లో కూర్చొని భజన చేస్తుండే. వీళ్ళు ఇంకా చాలా చిన్నగా ఉండే. అయితే వీళ్ళందరూ ఆ ఏరియా నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయారు. సో వీళ్ళు నన్ను మిస్ అవుతున్నా అని చెప్పి పొద్దున ఇంటికి వచ్చారు గుడికి పోయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను కూడా వీళ్ళని చాలా మిస్ అవుతున్నా. చాలా బాగా పాటలు పాడతారు వీళ్ళు మేము భజన చేసేటప్పుడు. ఇప్పుడు నా దగ్గర చెల్లెమ్మ సరస్వతి ఉంది. ఒక పాట తను పాడుతుంది, మీరు వినండి ఎంత బాగా పాడుతుంది అనేది. ఒక ఫైర్ లాగా పాడుతుంది. పుడితే పుట్టాలి హిందూగా, మన భారతదేశపు పౌరుడిగా, మన భారతదేశపు పౌరుడిగా, కలసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, రాముని గుడినే కట్టాలి, రాముని గుడినే గట్టాలి. బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి, బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. గుండెల నిలబర రాముని రూపం, గుండెల నిలపర రాముని రూపం, అయోధ్యన వెలిగించు కర్పూర దీపం, అయోధ్యలా వెలిగించు కర్పూర దీపం. గుడినే కట్టాలి రా రామయ్య నీరునవే దిచాలి రా, జన్మభూమిది భూతాలు ఎదురైన తల్వాలు లన్నున్న, జై శ్రీరామ్ అంటూ ముందు నడవరా, శ్రీరాముని గుడి కట్టదాకా నిద్రపోకురా. ఇట్లా ఇంత మంచిగా పాడుతుంది. సో చిన్నప్పటి నుంచే ఇట్లా మనం పాడితే వీళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి భక్తితో పాటు మన సనాతన ధర్మాన్ని రక్షిస్తారు. ప్రతి పిల్లలకు కూడా మనం ఇట్లాంటి కథలు అదేవిధంగా పాటలు నేర్పియాలి. వన్స్ అగైన్ సరస్వతి తల్లి కూడా ఫ్యూచర్ లా మంచి సెటిల్ కావాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.